యేసు ప్రభు వారు నాయీన్ అనే ఒక ఊరికి వస్తామన్నారు. వస్తామంటే ఆయన శిష్యులతో కలిసి, ఆ ఊరి పేరు నాయీను. ఊరి పేరు నాయీను. ఆ నాయీన్ అనే ఊరికి వస్తూ ఉంటే శిష్యులతో కలిసి ఆ ఊరు గవిని వద్ద మరి ఒక చనిపోయిన వ్యక్తిని, ఒక పిల్లవాడిని మోసుకొని వస్తూ ఉన్నారు. ఆ పిల్లవాడు అతని తల్లికి ఒక్కడే. కాబట్టి ఆ పిల్లవాడి కోసం తల్లి బాగా ఏడుస్తూ ఉంది. నాయనా, నేను ఎంతో అలాబుద్ధిగా చూసుకున్నా నాయనా, నువ్వు చనిపోతే నన్ను ఎవరు చూస్తారా వృద్ధాప్యంలో? నాకెవరు అన్నం పెడతారు? నాకెవరు బట్టలు ఇస్తారు? నన్ను ఎవరు మరి ఆలనా పాలన చూసి నాకు జబ్బు చేస్తే హాస్పిటల్ తీసుకెళ్తారు అని చెప్పి ఆమె మహారోధంతో ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే అసలు ఆ ఏడుపు ఆడపడం అనేది ఎవరి వల్ల కావటల్లా. గుండెలు బాదుకొని, నాయనా కుమారా 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 అని చెప్పి గుండెలు బాదుకుంటా ఉంది, ప్రలాపిస్తూ ఉంది. మరి అటువంటి ఏడుపుని ఆపటం ఎవరి తరం కావట్లా. అమ్మ ఆగమ్మ, అందరం చనిపోయేవారమే, ఎవరు ఈ భూమి మీద శాశ్వతం కాదు, కాకపోతే నీ కొడుకు ముందుగా పిలుపు వచ్చింది, మహిమలో ప్రవేశించాడు అని చెప్పి అందరినీ ఓదారుస్తున్నారు. కానీ ఆ ఉద్దేశం ఏంటంటే, నేనా ముసల్దాన్ని రేపు మంచాన్ని పెడితే నాకు అన్నం ఎవరు పెడతారు, మరి నన్ను ఆలనాపాలను ఎవరు చూస్తారు, నా కుమారుడు మరి చిన్న వయసులోనే చచ్చిపోయాడు అని ఆమె బాధ ఆమెడు. ఇక ఆ పాడి మోసుకొని జనాలు ఊరు బయట గవిని కాడికి వచ్చారు, ఆ సమాధి తోటకాడికి వచ్చారు. ఆ ప్రభువారు ఆ నాయన గ్రామానికి ఊరిలో ప్రవేశిస్తూ ఉంటే ఆ గవిని దగ్గర వీళ్ళు ఎదురయ్యారు, తాడెత్తుకొని ఎదురయ్యారు. యేసు ప్రభు వారికి ఆ తల్లిని చూస్తే జాలి కలిగి మరి ఆ యొక్క తల్లి యొక్క ఏడుపు విన్నాడు. ఆయన ఆ మొర విని ఆ యొక్క తల్లిని ఓదార్చడం కోసం ఆమె ఎందుకు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పాడు. అమ్మ ఏడవమాకమ్మ, అమ్మ ఏడవకు అని చెప్పి ఆ తల్లిని ఓదార్చాడు. యేసు ప్రభు వారు ఓదార్స్తే మరి ఆయన ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవాడు నిలిచిరి. యేసు ప్రభు వారికి ఆ పాడెకాడికి వచ్చి ఆ పాడెను ముట్టాడు. అంటే సమాధి పెట్టాడు ఆ బాక్స్ని ముట్టగానే ఇక ఎప్పుడైతే ప్రభువారు ఆ యొక్క పాడిని ముట్టాడో ఆ దగ్గరికి వచ్చి మరి ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి మాట్లాడసాగిన స్తోత్రం హల్లెలూయా. ఆయన మరి అతన్ని ఆ తల్లికి అప్పగించాడు. అంటే ప్రభు తలుచుకుంటే ఏదైనా కానీ ఆయనకు అసాధ్యం కాదు, సమస్తము సాధ్యము. ఆ తల్లిని ఓదార్చినప్పుడు తల్లికైతే కొంచెం ఆవగినంత విశ్వాసం వచ్చి ఉంటుంది. ఎందుకంటే యేసుప్రభు గురించి ఆమె వింటారు కదా. ఆ ఊర్లో యేసుప్రభు వారు ఆ కుంటానికి కాళ్ళు ఇచ్చాడు, ఆ గుడ్డానికి చూపించాడు, ఆ పక్షవాతం మీద వాళ్ళని స్వస్థపరిచాడు, కుష్ఠరోగులు స్వస్థపరిచాడు, మరి ఇతరాలకు ఆ యొక్క శతాధిపతి యొక్క దాసును స్వస్థపరిచాడు. అనేకమైన కార్యక్రమాల గురించి విని ఉంటుంది. అయితే ప్రభు వచ్చాక ఆశ్చర్యపోయింది. అయ్యో, నాయన్ అనే గ్రామం నా ఏడుపు విన్న ప్రభు వచ్చాడా అని చెప్పి ఆమెకు కూడా ఆశ్చర్యం కలిగి ఉంటుంది. కలిగినా కానీ దేవుని చిత్తమైతే చేస్తాడో లేదని చెప్పి అనుమానం కూడా ఉండొచ్చు. అయినా కానీ ఆమె ప్రభు ఆగమన్నప్పుడు ఆగినప్పుడు వెంటనే వెళ్ళి పాడిముట్టగానే పిల్లవాడు లేచి కూర్చొని మాట్లాడుతున్నాడు. ప్రైజ్ హల్లెలూయా. అంటే ఆ తల్లికి ఆ కుమారుని అప్పగించాడు. అంటే చనిపోయిన కుమారుని బ్రతికించి అప్పగించాడు. ఎంత సంతోషం అండి, ఎంత సంతోషం. ఆ తల్లికి ఎంతో మహాభయంకరమైన దుఃఖం ఉన్న తల్లి ఓదార్పు నుండి మహా సంతోషంతో ఉప్పొంగి ఉంటుంది. కాబట్టి ప్రభువారు ఈ నాయన్ అనే గ్రామానికి వచ్చి చనిపోయిన ఆమె యొక్క కుమారుని లేపి మరి అప్పగించాడు. కాబట్టి ఆ ఊరిలో మరి వాళ్ళందరూ అనుకుంటున్నారు, అందరూ కూడా భయభ్రాంతులు అయిపోయి మరి మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని చెప్పి దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడని దేవుని మహింపరిచారు. స్తోత్రం హల్లెలూయా. ఆ సమాచారం యూదయ దేశం మొత్తం కూడా వ్యాపించిపోయింది. ఇంకా యూదుల దేశం మొత్తం కూడా ఈ నాయన అనే గ్రామంలో విధవరాల కుమారుని ముట్టాడు
లేపాడు, చనిపోయిన వాడు బతికిచ్చాడని చెప్పి సమాచారం మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది, వ్యాపించింది. అందరూ తెలుసుకొని మనలో ప్రవక్త బయలుదేరాడు, మరి మనలో ఒక గొప్ప వ్యక్తి బయలుదేరాడు, మనలో ఏలియా బయలుదేరాడు, మనలో మోషే బయలుదేరాడు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఏలియా వంటి గొప్ప భక్తుడైనా, మోషే వంటి గొప్ప భక్తుడైనా, మరి ఈయన కుంటివారు నడుస్తూ ఉన్నారు, మగవారు మాట్లాడుతున్నారు, చెవిటివారు వింటున్నారు, గుడ్డివారు చూస్తూ ఉన్నారు, అందరినీ స్వచ్ఛపరుస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఇది ఈరోజు నాయని కుమార్తెని, అంటే నాయన అనే గ్రామంలో విద్రాల కుమారుని బ్రతికించాడు. రెండవ అంశం ఏంటంటే ప్రియులారా, మరి చూడండి అక్కడే 13వ అధ్యాయం తీయండి, 11 నుంచి 13 దాకా చదువుదాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 11 నుంచి 13 దాకా. లూకాసు వార్త 13. చదవండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 11 నుంచి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుతున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీన పరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అతడు ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండాను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పగా, ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరం అధికారి కోపంతో మండిపడి జన సమూహమును చూసి, పరిచయదగిన 6 దినములు కనుక ఆ దినంలో వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినం రావద్దని చెప్పాను. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతి వాడు విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టిన కదా. ఇదిగో 18 సంవత్సరాల నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపించరు కదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిద్రించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూసి సంతోషించెను. స్తోత్రం, హల్లెలూయా. అంటే విశ్రాంతి దినం అప్పుడంట సమాజ మందిరంలో, చర్చిలో యేసుప్రభు వారు వచ్చారు. ఆ చర్చి పాస్టర్ గారు ఉన్నారు. యేసుప్రభు వారు వచ్చి కూర్చుంటే ఆ చర్చికి, సమాజ మందిరానికి ఆ స్త్రీ వచ్చింది. ఆ స్త్రీకి నడుము వంగిపోయింది. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 18 సంవత్సరాల నుంచి, 18 ఏళ్ళ నుంచి 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి ఆమె కర్ర పట్టుకొని చర్చికి వస్తూ ఉంది. యవనస్తురాలే, కానీ నడుము పడిపోయింది. ఇక ఆ స్త్రీని చూసి యేసు ప్రభు వారు కనికరపడి, అమ్మ ఇటు రమ్మని చెప్పి పిలిచి స్వస్థపరిస్తే ఆమెకి నడుము మామూలు అయిపోయి మామూలు మనిషి కూర్చొని మంచి ఆరోగ్యంతో సంతోషించింది. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు సమాజ మందిరపు అధికారి అంటాడు, ఈరోజు విశ్రాంతి దినం కదా, ఈరోజు ఏ పని చేయకూడదు, ఏ కార్యం చేయకూడదు, మరి ఇప్పుడు మీరు తీసుకురావడం మంచి పద్ధతి కాదు. 6 రోజులు ఉన్నాయి కదా, 6 రోజులు ఏం చేశారు, ఈరోజు తీసుకొచ్చి ఆమెకి ప్రార్థన చేపిస్తున్నారని చెప్పి కోపపడ్డాడు. ప్రభు అంటున్నాడు, మరి ఆ మాటకి, వేషధారులారా, మీలో ప్రతి వాడు విశ్రాంతి దినమున తన ఎద్దునైనా గాడి ఎద్దులను విప్పి తొలుకొని పోయి నీళ్లు పెట్టిన కదా అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పశువులు నీళ్ళ కరుస్తూ ఉంటాయి, ఎండ కాస్తూ ఉంటుంది, పద్దెక్కుతూ ఉంటుంది. పద్దెక్కినప్పుడు పశువులు ఇప్పి ఏం చేస్తాం, మనం నీళ్లు పెడతాం. గాడిదకైనా కానీ, ఎద్దుకైనా కానీ, గేదెలకైనా కానీ, మేకలకైనా కానీ. మరి వాటికి నీళ్ళు పెట్టే జ్ఞానం నీలో ఉన్నప్పుడు అనారోగ్యంతో 18 సంవత్సరాల నుంచి ఆమె నడువంగిపోయి బాధపడతా ఉంటే ఏమి నీ సొమ్ము ఏం పోయింది? యేసుప్రభు ఆమెను స్వస్థపరిచాడు, బాగుపడ్డది. ఈ యొక్క సమాజ మందిరపై అధికారి యొక్క సొమ్ము ఏం పోయిందని కోపపడుతుండో అంటే మేము చేయలేని పనులు ఏం చేస్తున్నాడని చెప్పి అసూయ, ఈర్ష్య, ద్వేషం, పగ, కలహము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము సేవ చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, చర్చిల్లో ఉంటున్నాము, మేము చేయలేని పనులు ఈయన చేస్తున్నానంటే ఆయన కఠిన ఉపవాసం చేసి 40 రోజులు రాత్రింబగళ్ళు మరి ఆయన ఎడారిలో ఉండి ప్రార్థన చేసుకుని యేసయ్య శక్తి పొందుకున్నాడు. ఆయన రాత్రి మొత్తం కూడా వెళ్ళి ఉపవాస ప్రార్థన చేసి గెత్సెమనే తోటలో కొండల్లోకి పోయి ఏకాంత ప్రార్థన చేసి వచ్చి పగటిపూట సేవ చేస్తున్నాడు. నువ్వు అంత సేవ చేయలేవుగా, కనీసం ఉపవాసాల నుండి ప్రార్థన చేయలేవుగా, 40 రోజులు ఉపవాసం ఉండలేవు, 3 రోజులు ఉపవాసం ఉండలేవు, ప్రార్థనలు చేయలేవు,
కానీ చేసేవారిని చూస్తే నీకు ఎంతో కూడా వ్యసనం. అందరూ ఆ చర్చికే పోతారు, ఆ పాస్టర్ గారే మంచివాడు అంటారు, నన్ను మంచివాడు అంటారు అని చెప్పి ఆడిపోసుకుంటూ ఉంటారు. వీళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయనీరు. వీళ్ళు కోటాలు పెట్టరు, పెట్టేవాళ్ళు పెట్టలేరు. వీళ్ళు ప్రార్థనలు చేయరు, చేసేవాళ్ళని చేయలేరు. పైపెచ్చి వచ్చే వాళ్ళని ఆఫ్ చేసి వాళ్ళ ఇళ్ళకాడికి పోయి కూర్చొని మీరు చూస్తూ ఉంటారు. ఆటో ఎక్కుతున్నారా లేదా, పోతున్నారా లేదా, ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. అటువంటి సమాజ మందిరపు అధికారులు ఉన్నారు ఈ లోకంలో. ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయలేరు, పోయే వాళ్ళని పోనీరు. కాబట్టి మరి అటువంటి కట్లను విప్పుకొని వచ్చి బంధకాల నుంచి విడిపించుకోవటం కోసం ప్రజలు సిద్ధపడతా ఉంటే మరి దేవుడు తలుచుకుంటే నువ్వు ఎవరు ఆపలేరు. దేవుడు తలుచుకుంటే ఎవరు కూడా ఆపలేరు. అనేకమైన వాహనాలు, బళ్ళు, ఆటోలు వచ్చి నిండిపోవచ్చు. ఇదంతా స్తోత్రం, హల్లెలూయా. దాన్ని ఎవరు ఆపలేరు. ప్రభు కార్యం అది, ప్రభు యొక్క చిత్తం అది. యేసు ప్రభు వారు కూడా సమాజ మందిరంలో 18 సంవత్సరాల నుంచి ఆ అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని స్వస్థపడితే ఆమె బాగుపడ్డది. కాబట్టి మన మందిరంలో కూడా చాలా అద్భుతమైన కార్యాలు యేసు ప్రభు వారు చేశారు. ఒక దయ్యాలు పట్టిన వారిని కావచ్చు, అనారోగ్యం ఉన్న వారిని కావచ్చు, గర్భఫలం లేని వారిని కావచ్చు, వివాహం కాని వారిని కావచ్చు, చాలా అద్భుతాలు, పొలాలను పంట పండించాడు, అద్భుతాలు మహిమలు చూపించాడు. కాబట్టి ఆయన కార్యాలను మనం సాక్షిగా నిలబడి చెప్పాలి. ఆయన కార్యాలను సాక్షిగా నిలబడి చెప్పాలి. పిచ్చిమ పొద్దున సాక్ష్యం చెబుతుంది, నాకు దద్దుపోయకుండా దేవుడు కాపాడిండు, ఆ లక్షణాలు నాలో కనపడ్డాయి, నేను ప్రార్థన చేసుకున్నాను, నన్ను ప్రభు స్వస్థపరిచిందని చెప్పింది. బాగానే చెప్పేవాళ్ళే కానీ మన సమాజ మందిరానికి రావడానికి ఇష్టపడటంలా. నా బేరం పోయిద్దో, నా కొట్టు పోయిద్దో అని చెప్పి ఈ ఆలోచనే. రేపు ఎవరో కూడా కట్టుకొని పోలేము. కొట్టు నీతో రాదు, పొలము నీతో రాదు, ఇల్లు నీతో రాదు, నీ యొక్క బంగారం రాదు, వెండి రాదు, ధనం రాదు, ధాన్యము రాదు. అన్నీ విడిచిపెట్టి పోవాల్సిందే. అది ఎవరి పాలైతే చెప్పలేము. ఏ పాటిది ఈ జీవితము? ఇంతలో కనపడే అంతలో ఆవిరి లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. కాబట్టి ఎప్పటి మేలు అప్పుడే, ఎప్పటి కృప అప్పుడే. ప్రభు నీ ఎడల కనికరము చూపి, దయ చూపి, జాలి చూపి ఆయన మహిమ కనిపించినప్పుడు, దాన్ని పొందుకున్నప్పుడు సాక్షిగా నిలబడాలి నువ్వు. అంతేగాని వ్యతిరేకంగా ఉండకూడదు. ఈ సమాజం అందరికీ అధికారి కూడా వ్యతిరేకంగా మరి మాట్లాడినప్పుడు ప్రభు గద్దించాడు. వేషధారులారు అన్నారు. వేషధారులారు, వేషాలు వేసుకొని మాట్లాడుతున్నారా అని చెప్పి గద్దించాడు. చూడండి నా ప్రియులారా, 14వ అధ్యాయం కూడా తీయండి. మరి 1 నుంచి 5 దాకా వచనాలు చదువుకుందాం. విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయటకు పరిశీల అధికారులు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయనని వారు ఆయనలో కనిపెట్టుచుండిరి. అప్పుడు యేసు జలోదర రోగం గల ఒకడు ఆయన ఎదుట వండాను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపతుడు న్యాయం కాదా అని ధర్మశాస్త్ర ఉపదేశకులు పరిచయాలు అడుగుగా వారు ఊరకుండేది. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థత పరిచి పంపివేసి, మీలో ఎవని గాడిదైనను ఎద్దైన గుంటలో పడినట్లా విశ్రాంతి దినమున దాన్ని పైకి తీయకడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయి. నా ప్రియులారా, మరి విశ్రాంతి దినం రోజున ఆయన భోజనం చేయడం కోసం పరిచయులైన ఒక అధికారుల ఇంటికి వచ్చాడు. పరిచయులైన ఒక అధికారి ఇంటికి వచ్చాడు. పరిచయులు అంటే పాస్టర్ గారింటికి మరి ఆ ప్రార్థన అయిపోయినాక భోజనానికి వచ్చాడు. ఇప్పుడు మేము కూడా ఇక్కడంటే చివరి గ్రామం కాబట్టి ఇక్కడ చర్చిలోనే వంట చేసి మాకు పెడుతున్నారు. చాలా గ్రామాల్లో అయితే పాస్టర్ గారికి ప్రార్థన అయిన తర్వాత మా ఇంట్లో ఈరోజు మాకు భోజనం వండి రండి అని చెప్పి తీసుకుని పెడతారు. మీరు పెట్టినా మేము వస్తారు, మీరు పెట్టలే. కానీ ఆదివారం మా ఇంట్లో భోజనం అని చెప్పి పిలిచిన దాఖలాలు ఉండవు. ఎందుకంటే అందరూ ఇక్కడ తింటున్నాం కాబట్టి. స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఇక్కడ తింటున్నాం కాబట్టి ఆ అవకాశం రావట్లేదు. మేమే మీకు పెడుతున్నాం కాబట్టి అవకాశం రావట్లేదు. ఒకసారి ఏంటి అవకాశం, దాని కూడా చూద్దాం ఎట్లా ఉండదు. యేసు ప్రభు వారు ఒక విశ్రాంతి దినం రోజున ఒక ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఒక పరిచయం అంటే పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాడు భోజనం. వెళ్ళినప్పుడు అక్కడ మరి ఇక ఏం చేస్తారు అని చెప్పి ఆ శాస్త్రులు పరిచయాలు కనిపెట్టి చూస్తున్నారు. ఆడకి ఒక జలోదర రోగి వచ్చాడు. పొద్దున జలోదర రోగి అంటే ఏం చెప్పాను అమ్మా? పొట్టలో నీరు చేరటం, పొట్టలో నీరు చేరటం, అసైటీస్, పొట్టకు నీరు చేరటం. పొట్టకు నీరు వచ్చిందయ్యా, కాళ్ళు చేతులకు నీరు వచ్చిందా అని చెప్పి అంటారు జలోదర రోగి. ఆ జలోదర రోగిని యేసు ప్రభు పిలిచి స్వస్థపరిస్తే వీళ్ళు అంటారు శాస్త్రులు పరిచయాలు, యేసు ప్రభు వారు విశ్రాంతి దినం రోజు ఇందాకేమో 18 సంవత్సరాల నుంచి
వంగిపోయినామని స్వస్థపరిచిండు. ఇప్పుడు భోజనానికి వచ్చి కూడా ఊరుకోలేదు అయినా మళ్ళీ ఆ యొక్క పొట్ట వాసిలోని నీరు వచ్చినోని స్వస్థపరిచిన వాడు మామూలు అయిపోయి సన్నగా మెల్లాలు అయిపోయిండు. నిన్నటిదాకా ఎట్ట లావుగా ఎట్ట వాడు ఏలాడేసుకొని నడిచిండు. ఇప్పుడేమో వాడు సన్నగా అయిపోయి నైస్గా తయారైండు. మరి విశ్రాంతి దినమందున ఈ పని చేయొచ్చునా అని చెప్పి అడిగాడు. అడిగితే యేసుప్రభు అంటాడు, అయ్యా విశ్రాంతి దినం రోజున నీ ఎద్దైనా గాడిదైనా గుంటలో పడిపోతే గుంటలో ఉంచి దాన్ని సాగుకొట్టేస్తావా, పైకి తీయవా అడిగాడు. అప్పుడు ఎవరు మాట్లాడలేక ఇప్పుడు ఆ విశ్రాంతి దినం రోజున ఏదన్నా జరిగిందని హాస్పిటల్కి పోవా? ఈరోజు విశ్రాంతి దినం పోకూడదని చెప్పి ఆ పని ఆ కాలు ఎంతలా పెట్టుకొని కూర్చొని ఎడుతూ ఉంటావా? నీ ఎద్దు గాడిద గుంటలో పడింది, బావిలో పడింది, పైకి తీయవా? అదే ప్రభు అడుగుతున్నాడు. వేషధారులారా, వేషధారుల యొక్క మాటలు మాట్లాడకండి. అతను అనారోగ్యంతో ఉన్నాడు, ఎంతో నిద్ర లేకుండా రాత్రులు పగళ్ళు కూడా బాధపడుతూ ఆయాసంతో రొప్పుతో నీరు వచ్చి బాధపడుతుంది, పొట్టంతా నీరు వచ్చి బాధపడుతుంది. అతను స్వస్థత పొందాడు. నీకేంటి నొప్పి? నీకేంటి అయ్యా నొప్పి? వాడి చేలో కంది అయితే నీకేంటి నొప్పి అంటారు లోక సామెత. వాడికి స్వస్థత వస్తే నీకేంటి బాధ? వాడు ఆరోగ్యం పొందుకున్నాడు, వాడు దేవుని మహిమపరిచాడు. నీ బాధ ఏంటంటే విశ్రాంతి దినం అని చెప్పి బాధ. మోషే ధర్మశాస్త్రం అనే బాధ. మోషే ధర్మశాస్త్రం అప్పుడు బాధలో ఉన్న గాడిద కానీ ఎద్దు కానీ తీయవా? ఎద్దులను కానీ గాడిదలను కానీ విప్పి నీళ్ళు పెట్టవా, మేతయ్యవా? కాబట్టి ఆ క్వశ్చన్ దేవుడు అడిగాడు. వాళ్ళని గీతలు గీసుకున్నారు, కట్టడాలు కట్టుకున్నారు, గోళ్ళ పెట్టుకున్నారు. ఆ గోళ్ళ పడేశాడు, అడ్డుగోళ్ళ పడేశాడు. ప్రభు మాట్లాడాడు. కాబట్టి ఇది రెండవ స్వస్థత. మొట్టమొదటి స్వస్థత ఏంటమ్మా? 18 సంవత్సరాల నుంచి నడువంగిపోయినామని స్వస్థపరిచాడు. రెండవ స్వస్థత ఏంటమ్మా? జలోదర రోగి, కడుపు నిండా నీరు చేరిన వ్యక్తిని స్వస్థత ఇచ్చాడు. ఇక మూడవ స్వస్థత దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 17వ అధ్యాయము 11 నుంచి 9 దాకా చదువుకున్నాం. 17వ అధ్యాయము 11 నుంచి 9 దాకా. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠు రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరచుకుండని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వతంత్రుడు చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ఆయన పాదముల వద్ద సాగిలపడిన వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కారా, ఆ 9 ఎక్కడా? ఆ మనుష్యుడు తప్ప దేవుని మహిమతో తిరిగి వచ్చిన వాడు ఎవడను అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచిన వాడితో చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారంట ఇది మూడవ స్వస్థత. యెరూషలేము యొక్క మార్గంలో ప్రయాణమైపోతున్నాడు. ఆయన సమరయ గలిలయ మధ్యగా వెళుతూ ఉన్నారు. యెరూషలేము ప్రయాణమైపోతూ ఉంటే సమరయ గలిలయ మధ్యగా వెళుతూ ఉంటే ఆయన ఒక గ్రామంలో వెళ్ళడం కోసం సిద్ధపడ్డాడు. ఆ గ్రామంలో 10 మంది ఎవరున్నారంట? కుష్ఠరోగులు. ఎంతమంది? ఆ రోజుల్లో కుష్ఠరోగం ఎక్కువేమో. ఇప్పుడంటే మందు కనిపెట్టారు కాబట్టి, టీకా వేస్తున్నారు కాబట్టి కుష్ఠరోగులు అంటలా. అప్పుడు కుష్ఠరోగులు ఎక్కువ ఉండేవాళ్ళు. 10 మంది కుష్ఠరోగులు వచ్చి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమన్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నారు. మీరు కూడా మీకు ఏదైనా బాధ ఉంటే, వ్యాధి ఉంటే, యేసు ప్రభువా మమ్ము కరుణించమని చెప్పి అడగాలి. అనండి ఆ మాటని. యేసు ప్రభువా మమ్మును కరుణించుము, మమ్మును స్వస్థపరచము, మా వ్యాధి బాధలు తీసివేయము, యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ 10 మంది కుష్ఠరోగులు కూడా యేసు ప్రభువా మమ్మను కరుణించమయ్యా అని చెప్పి అడిగారు. అడిగినప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, మీ 10 మంది వెళ్ళి మీ యొక్క పాస్టర్స్కి కనబరుచుకొని అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పమని చెప్పి అన్నాడు. ఇదేంటి? యేసు ప్రభు వారు మమ్మల్ని ముట్టి ఆ గుడ్డోడికి ఉమ్మేసి బురద రాస్తే కళ్ళు వచ్చినాయి, ఆ నత్తోడికి ఆ చెవిటోడికి ఉమ్మి రాసి ఏళ్ళు చెవుల్లో పెట్టాడు, కళ్ళల్లో పెట్టాడు, స్వస్థత వచ్చింది. కనీసం మమ్మల్ని ముట్టుకోవట్లేదు, ఎల్లండి మీకు స్వస్థత వచ్చింది, మీ పాస్టర్ గారికి కలిపి సాక్ష్యం చెప్పమని చెబుతున్నాడని చెప్పి వాళ్ళు అనుమానపడ్డారు. ఏం పడ్డారు? అనుమానపడ్డారు. అయినా కానీ ప్రభు మాటను గౌరవించి వెళ్తున్నారు. వెళ్తూ ఉంటేనే దారిలోనే స్వస్థత వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. కుష్టు మొత్తం పోయి చదువు కట్టినామా
కుష్టు మొత్తం పోయి మామూలు మనుషులు అయిపోయారు. 10 మందికి స్వస్థత వచ్చింది. 10 మంది కుష్ఠరోగులు కూడా స్వస్థపడ్డారు. స్వస్థపడితే ఆ 10 మందిలో ఒక్కడు సమరయుడు, అంటే యేసు ప్రభువుని తెలియనివాడు, అన్యుడు, ఈయన జాతి వాడు, తక్కువ జాతి వాడు. అతను వచ్చి తిరిగి యేసయ్యా నా కుష్టు పోయిందయ్యా అని చెప్పి యేసు యొక్క పాదాల వద్ద పడి ఏడ్చుకుంటూ మరి ప్రార్థన చేసి మొక్కాడు. యేసు ప్రభు వారు అన్నారు, అయ్యా 10 మంది వచ్చారుగా, మిగతా 90 ఎక్కడా అని అడిగాడు. వాడేం మాట్లాడాల, ప్రభు పాదాల వద్ద ఉన్నాడు. ఉన్నప్పుడు యేసయ్య అంటాడు, నీ విశ్వాసము నిన్ను స్తోత్రం హల్లెలూయా. అంటే ప్రభు యొక్క మాటల అర్థం ఏంటంటే మిగతా 90కి కృతజ్ఞత ఏది? నీకు కృతజ్ఞత ఉంటే నువ్వు వచ్చి సాక్షిగా నిలబడి సాక్ష్యం చెబుతున్నావు. మరి మిగతా కృతజ్ఞత ఏదండి? చాలామంది చర్చికి వస్తూ ఉంటారు, మందిరానికి వస్తూ ఉంటారు, దేవుని యొక్క అద్భుతాలు పొందుకుంటారు, పంట పండుద్ది, పశువులు మంచిగా ఉంటాయి, మేకలు మంచిగా ఉంటాయి, పిల్లలు మంచిగా ఉంటారు. కానీ మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పరు, కానికివ్వరు. కాబట్టి ఎవరో ఒకళ్ళిద్దరు మంచి వాళ్ళు వచ్చి, అయ్యా నా ఈ పంట పండింది, ఒక బస్తా బియ్యం యొక్క చర్చికి ఇస్తున్నా, లేకపోతే ఒక బస్తా వడ్లు ఇస్తున్నా అని చెప్పి చర్చిలో వేసిపోతారు. కానీ మిగతా వాళ్ళకి ప్రాణం అప్పదు. ఇదిగో అయ్యా మా పంట పండి 100 రూపాయలు నీకు తీసిపెట్టా, మొక్కుకున్నా అని చెప్పి 10 బస్తాలు వడ్లు పడితే బస్తా వడ్లు ఇవ్వడానికి వాళ్ళ ప్రాణం ఒప్పి సాగక 100 రూపాయలు తెచ్చిస్తూ ఉంటారు. ఎంత దౌర్భాగ్యం అండి. అని ఉచితంగా ఏ కీడు, ఏ చీడ, ఏ పీడ, ఏ పురుగు, ఏ యొక్క కీటకనాశనం రాకుండా కాపాడి నీకు పంట అప్పగించి 9 బస్తాలు దినమని నీకు ఇచ్చి, బస్తా నాకు నా మందిరానికి పేదలు ఉంటారు, అక్కడ అభాగ్యులు ఉంటారు, విధవరాండ్రు ఉంటారు, వాళ్ళకి ఆహారంగా నేను వాళ్ళకి పెట్టుకుంటానని చెప్పి ప్రభువారు ఆశపడితే అది కూడా నువ్వే ఉంచుకొని 100 తీసుకొచ్చాయి ఆ కందుకు అని చెప్పి అందిస్తావు. 100తో ఎంతమంది భోజనం పెట్టాలి అని ఆలోచించు. ఎన్నిసార్లు ఆటోలకి నేను ఛార్జీ కట్టాలి, ఎన్నిసార్లు కూర ఉండాలి, మనం ఆలోచించండి. మీరు చేసే పనిలో నిబద్ధత ఉంటల్లా. అందుకే మీ కుటుంబాల్లో ఎప్పుడు కూడా అప్పులు ఉంటున్నాయి, అనారోగ్యాలు ఉంటున్నాయి, స్వస్థత ఉండలేదు. ఎప్పుడు కూడా పంట ఒక సంవత్సరం పండితే ఒక సంవత్సరం పండదు. దేవునికి నువ్వు ఇష్టాలుగా ఉండవు కదా. ఆ సమరయుడు అయితే స్వస్థతను అందాడు, కుష్ఠరోగం పోయింది, వచ్చి ప్రభు వద్ద పాదాలు పడి సాక్ష్యం చెప్పాడు. మిగతా 9 మంది రాలా. మందిరాల్లో కూడా అంతే, 10 మంది ఆ దేవుని అద్భుతమైన కార్యాలు పొందుతారు, ఆశ్చర్యమైన కార్యాలు పొందుతారు, మరి అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యాలు చూస్తారు, పంట పండుద్ది, పిల్లలు పడతారు, మరి వాళ్ళకి అనారోగ్యాలు పోయి స్వస్థత వచ్చుద్ది. కానీ వచ్చి వాళ్ళు కానుక సమర్పించుకోరు, అప్పగించుకోరు. ఎందుకంటే అల్ప విశ్వాసం. ఏ విశ్వాసులమ్మా? అల్ప విశ్వాసులారా అన్నారు దేవుడు. విశ్వాసం అనేది మంచి విశ్వాసం కాదు, అది అపనమ్మకమైన విశ్వాసం. కాబట్టి విశ్వాసము అనేది నీలో ఉంటే సమస్తము దేవునికి ఇచ్చి బలి ఇచ్చి సమర్పించుకోవాలి. నీ ధనంలో 10వ భాగం వేయాలి, పంటలో 10వ భాగం వేయాలి, గృహంలో 10వ భాగం వేయాలి, పిల్లల్లో 10వ భాగం వేయాలి, అన్నింట్లో 10వ భాగం ఇచ్చి ప్రభువుని శోధించాలి. అప్పుడు దేవుని యొక్క ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాల అంత విస్తారమైన దేవుని కుమ్మరింపజేస్తారు. హల్లెలూయా. నీ పంటను తిరివేసి పురుగులను గద్దిస్తారండి. ఓ పురుగులారాడు బామాకండి, అది నా బిడ్డల పొలం అని చెప్పి ఆ యొక్క మిడతల దండని, పురుగుల దండని, పసర పురుగుల్ని, గొంగళి పురుగుల్ని కొట్టివేస్తాడు. అవి ఆ పొలం వైపు బావేక, ఆ పొలంలో వాలం, మిగతా పొలంలో పోయి వాళ్తాడు. నీ పొలంలో సేపుగా ఉంటుంది. తూర్పు గాలి వచ్చి తగిలి ఏ యొక్క కీడు వచ్చినా, ఏ యొక్క తెగులు వచ్చినా మొత్తం రాలిపోయి శుభ్రంగా స్వతతోటి పంట ఉంటుంది, అంటే మొక్క ఉంటుంది. అటువంటి కృప నీకు కావాలి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో.